కున్న రైతు కోటీశ్వరుడు అవగలడన్న మాటను నిజం చేస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్న లింగాల అరటి సాగుపై 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. చిన్నపాటి శుభకార్యం కావాలంటే మొదటగా గుర్తొచ్చేది అరటిపండు. అలాగే మానవ జీవన శైలిలో శరీరంలో జరిగే జీవన క్రియకు కూడా మొదటగా ఉపయోగించేది అరటిపండు. అలాంటి అరటి ఈరోజు ఒక రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని పెంచడంతో పాటు ఇక్కడ పండించే అరటి దేశవాళీ మార్కెట్లో రారాజుగా నిలుస్తూ ఉంది. అలాగే గల్ఫ్ ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో మొదటిగా ఐటీ కారిడార్ అలాగే ఎన్నో పరిశ్రమలు నెలకొల్పినటువంటి ప్రాంతాన్ని వెనక్కి నెట్టి తలసరి ఆదాయాన్ని పెంచినటువంటి ఒక గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి లింగాల అరటి కేర్ ఆఫ్గా నిలుస్తోంది. ఆ లింగాలలో పండించే అరటి గురించి ఇప్పుడు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. హార్టికల్చర్ అలాగే బిందు సేద్యాన్ని అందిపుచ్చుకొని అరటి సాగుకు పెట్టింది పేరుగా మారినటువంటి పులివెందుల ఇప్పుడు మనం ప్రస్తుతం లింగాల మండలంలో ఉన్నటువంటి లింగాల అరటి పంట దగ్గర ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్ నా వెనకాల ఉన్నటువంటి అరటి పంటను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అరటి పంట దాదాపు 3 నెలలకు చేతికి వచ్చినటువంటి పంట. ప్రస్తుతం వెనకాల కూలీలు కూడా సత్వలు కూడా వేస్తూ ఉన్నారు. పొటాషియము మెగ్నీషియం కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ చెట్లకు వేయడంతో పాటు చుట్టుపక్కల మనం బిందు సేద్యానికి సంబంధించినటువంటి పైపులు కూడా చూడొచ్చు. ఈ పైపుల ద్వారానే నిత్యం నీటిని కూడా ఆ చెట్లకు అందించి దాదాపు 1 సంవత్సరం రోజుల పాటు ఈ పంటను చిన్నపిల్లాడు పెంచే విధంగా రైతులు కూడా పూర్తి స్థాయిలో శ్రమిస్తూ ఉన్నారు. పెట్టుబడి దాదాపు 1 ఎకరాకు 3 లక్షల వరకు వచ్చేట్టుగా ఉన్నట్టు అధికారులు కాసేపటి క్రితమే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు 1 సంవత్సరం రోజులు పండించే ఈ పంట కోసం ఆరుగాలం కష్టపడి రైతన్నలకు ఎంతో లాభదాయకంగా మారింది. అందుకే మిగతా పంటలన్నిటిని కూడా పక్కకు మార్చేసుకొని అరటి పంట మీదనే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు ఇక్కడి ప్రాంత రైతులు. పులివెందుల ప్రాంతం మొత్తం చూస్తే 36,000 హెక్టార్లలో అరటి పంట సాగు చేస్తూ ఉన్నారు. అందులో లింగాల మండలానికి వస్తే దాదాపు 16,000 హెక్టార్లలో ఈ అరటి పంట సాగు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కూడా రైతులు ఉదయాన్నే ఇక్కడికి అరటి పంట కష్టాన్ని మనం గమనించవచ్చు. కూలీలు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి డబ్బాలలో ఆ మిశ్రమాన్ని కలుపుకొని ఆ మిశ్రమం ఇక్కడ ఉన్నటువంటి పంటతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పంట ఎత్తుగా ఉన్నటువంటి ఏదైతే పంట వచ్చిందో అంతవరకు కూడా కూలీల కష్టం మనం గమనించవచ్చు. ప్రస్తుతం మనం ఈ పంటకు సంబంధించినటువంటి రైతు కూడా మనకు అందుబాటులో ఉన్నాడు. ఆ రైతుకు సంబంధించినటువంటి పంటనే ఇది కూడా. ఈ పక్కన చూపించేటువంటి పంట కూడా చూడొచ్చు. దాదాపు ఆ గెల సైజు చిన్న ఆ పంట 3 నెలల పంట మొదలుకుంటే ఈ పంట సైజు వచ్చేదాకా కూడా అరటి పంటను సాగు చేయాల్సి ఉంటుంది. ఈ అరటి పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడికే దళారులు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి పంటను కొనుగోలు చేసి గల్ఫ్ దేశాల వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం రైతు దగ్గర ఉన్నాము. రైతుతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం బ్రదర్, ఎన్ని రోజుల నుంచి పంట సాగు చేస్తున్నారు? ఎలాంటి లాభాలు వస్తున్నాయి? నా పేరు వాసుదేవరెడ్డి అండి. నేను ఒక 6-7 ఏళ్ళుగా నేను అరటి సాగు చేస్తున్నాను. అరటి అయితే బాగానే ఉంటుంది, కాకపోతే అందరికీ డబ్బులు అయితే వస్తాయనేది నమ్మకం ఉండదు. ఇప్పుడైతే రేట్ అయితే ప్రజెంట్ అయితే బాగుంది. మొన్న కొంచెం తగ్గింది మళ్ళీ రేటు కూడా. మరి ఉన్న వాళ్ళకైతే డబ్బులు వస్తున్నాయి, లేని వాళ్ళ పరిస్థితి అయితే మామూలుగానే ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం మీకు? అంటే గతంలో వేరే పంటలు ఏమైనా పండించేవారా, అరటే పండిస్తూ ఉన్నారా? ఎన్ని ఎకరాలు? నాకు 15 ఎకరాలు ఉందండి. నేను చిన్ని చెట్టు పెట్టినాను ముందు. ఆ చిన్ని చెట్లు అవి వేరుకుళ్ళు వచ్చి చెట్లు చనిపోవడం, కాపు రాక ఈ వ్యాపారస్తులు ఎక్కువ సూట్ అడగడం ఇవన్నీ చేస్తుంటే కాదులే, గిట్టుబాటు కాదని చెప్పి అవి తీసేసి అరటిలోకి వచ్చానండి. కూలీల ఖర్చులు ఎట్లా ఉండబోతున్నాయి? ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అంటే దేశ విదేశాలకు మన అరటి ఎగుమతి పోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్స్పోర్ట్ అయితే పోతుందండి. అది అయితే కంటిన్యూగా అయితే పోదు. ఇయర్కి వచ్చి ఒక 2 మంత్స్ 3 మంత్స్ మాత్రమే పోతుంది. ఆ ఎక్స్పోర్ట్ అనేది కంటిన్యూగా పోతే రైతులకు బాగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అరటి పంట సాగులో మనం చూసామంటే కూలీల ఖర్చులు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఇంకా మీరు ఏమైనా కోరుకుంటున్నారా? గవర్నమెంట్ నుంచి అరటి వాళ్ళకు సబ్సిడీ వచ్చేట్టుగా చూడాలి. ఇంకోటి డ్రిప్ వచ్చేసి 7 ఏళ్ళకు ఒకసారి ఏదో ఇస్తున్నారు. కానీ ఆ డ్రిప్తో మేము ఇప్పుడు ఈ పంట వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. ఆ 2 ఇయర్స్ అయితే ఈ డ్రిప్ పని చేయదు. మేము మళ్ళీ కొనాలంటే బయట కొనాలి, అప్పుడు డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ అయితే ఇవ్వట్లేదు. మళ్ళీ 7 ఏళ్ళ వరకు దాన్ని పట్టించుకోవట్లేదు. అది డ్రిప్ వస్తే మాకు ఇయర్ కాకపోయినా పంట మార్చి పంటకు సబ్సిడీ వచ్చేట్టుగా చూస్తే రైతులకు బాగుంటుంది. ఇది మొత్తంగా చూస్తే అరటి పంట సాగుకు అందరూ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఒక ఎకరాకు పెట్టుబడి తక్కువైనప్పటికీ కూడా అందరికీ లాభాలు వచ్చే పరిస్థితి లేదు, కానీ ఎక్కువ శాతం లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయని రైతులు చెప్తా ఉన్నారు. మరొక ప్రధాన విషయం ఏంటంటే 7 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇచ్చేటువంటి ఈ డ్రిప్ సిస్టంతో కొంత ఇబ్బంది ఉంది. రాబోయే రోజుల్లో డ్రిప్ సిస్టము అందరు అరటి రైతులకు అందుబాటులోకి వస్తే మరింత మంది అరటి రైతులు ముందుకొచ్చి దీన్ని సాగు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి రైతు వాసుదేవ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి.